జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓకే, బాగుంది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటి మీ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో, ఇది అచీవ్ చేయాలని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు. ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది ఇది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషన్. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తుండు ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని. అంటే నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే, అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు అతను రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, ఒక వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి, వేరే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం. యాక్చువల్లీ ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు. అవును. కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు, వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా. అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. బట్ చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ, మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా, అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది అని అంటే, ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే, నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము. సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నీ టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు.
ఇక నేను నేను రాత్రంతా షాక్ అవుతాను. అరే వీడు ఎవడన్నా ఎత్తుకపోతే ఎట్లా? మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిల్లలు వస్తాయి, పవర్ బ్యాంకులని లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మనకు, రైట్? అట్లా జరిగినాయి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి స్టేషన్లలో, ఓపెన్ బాక్స్ డెలివరీ అని పెట్టారు కొత్తగా. ఇంకా అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాలు వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లోకి ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు. ఓకే, నమ్మకం అది ఏంటో. మన ఇంటి ముందట పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు మాయమైతే చాలా సార్. అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం. ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నాం అంటే వాళ్ళు తినేసి ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా విన్నాం. ఇక ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం. అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది, ఎవరికో డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇవ్వి అని చెప్పి అడుగుతాం. అంటే మన మీద మనకున్న నమ్మకం అంతా మన దగ్గర. సో మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది, మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా, చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది, భూమి పెద్దదే మనకన్నా. సో ఆల్మోస్ట్, కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు, ఉన్న కన్నే కుప్పలుగా బతుకుతారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే, ఒక సినిమా థియేటర్ చూసుకుందాం, మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్కి మనము చేసుకుందాం. సో చాలా గలీజ్గా ఉంటాయి. మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు గమనించండి. సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే ప్రజలు, గవర్నమెంట్. ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా? రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది, బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది, బయట లైక్ టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది, అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది, లంచం ఇస్తే ఫైన్ ఉన్నది, లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది, అంతేనా కదా? అన్నిటికీ ఉన్నాయి కదా. కానీ ఎక్కడ భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, కెమెరా లేకుంటే ఒకలా ఉంటాడు, రైట్? సో ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తులలో, మనుషులలో. నేను ఒక్కడిని పోతే ఏమొచ్చిందిలే, నేను ఒక్కడిని ఉంచితే ఏమొచ్చిందిలే, నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు 80 స్పీడ్లో పోతావు, కెమెరాలు లేవంటే 130లో పోతావు. పొలిటీషియన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు. అంటే ఇక్కడ బయట జపాన్లో నువ్వు సీఎంఏగా, నువ్వు పిఎంఏగా, నువ్వు కోటీశ్వరం, నువ్వు ఎవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినావు అంటే నీకు ఆకలిని చూస్తారు, కడుపులో తిండి పెడితే పోతారు. మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఆ క్యాడర్ని బట్టి. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే బిడ్డనిస్తా అని ఒకళ్ళు కూర్చుంటారు, లైక్ ఇట్లా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మన వాళ్ళే ఇంకా బయట దేశానికి పోయి రేసిజం అని, ఈవెన్ మొన్న యూఎస్లో ఒక అతను ఏమన్నాడు అంటే, ఎందుకు వచ్చిర్రా మీరు, లైక్ వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. అంటే మనం దాన్ని అనుకుంటాం రేసిజం అది అని చెప్పేసి అని అనుకుంటాం. పాపం వాడి బాధ ఏంటంటే వాళ్ళ జాబులన్నీ మన తెల్లితోటి మనం అన్నీ కొట్టేసుకొని మనం ఆడ జాగాలు కొని మన రియల్ ఎస్టేట్ కూడా వేసి చేస్తాం. రేసిజం ఇండియాలో లేదా? రేసిజం ఇండియాలో ఉంది బ్రో. ఎట్లా చెప్పాలా? స్కూల్లో మనము క్లాస్లో కూర్చున్నప్పుడు ఇదంతా మనకు నేర్పించక, అరే పొట్టోడా, అరే కర్రోడా, అరే గుడ్డోడా, అరే మెల్లోడా, అరే నత్తోడా, అరే బండోడా, అరే బక్కోడా, ఏం నేర్పిస్తున్నా? డైరెక్ట్ అదే కదా రేసిజం అంటే. లైక్ వాడి యొక్క అవయవ లోపము లేకుంటే వాడి యొక్క లోపాలని, అరే కులపోడా, క్యాస్ట్ విషయంలో రేసిజం, తక్కువడా ఎక్కువడా, రైట్? అంతేనా? డబ్బుల విషయంలో రేసిజం, అరే పేదోడు వాడు, బిచ్చపోడు వాడు, ఆటో తోలుకుంటోడు వాడు, డెలివరీలు చేసేటోడు వాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా లేదు కదా. అంటే నువ్వు ఇక్కడ మొత్తం నువ్వు రేసిజం చూసుకొని అవన్నీ చూపెట్టుకొని ఫారెన్కి వెళ్ళేసి అక్కడ నాకు రేసిజం ఉండొద్దు, నన్ను చూడొద్దు, నన్ను అట్లా అనొద్దు అని అంటే అది ఎట్లా నడుస్తుంది? నువ్వే ఇక్కడ ఎన్నో చూసుకుంటావు. రేసిజం అంతటా ఉంటుంది. మనుషులలో ఉండాలి బ్రో. మార్పు అనేది మనుషులలో ఉండాలి. ఈ దేశం మారాలన్నా, మన ఇల్లు మారాలి అంటే మన ఇంట్లో ఉన్న నాన్న, ఇప్పుడు మీ నాన్న సిగరెట్ తాగడు,
మందు తాగడు, మీ అమ్మని కొట్టడు, అక్కను తమ్ముని తిట్టడు, కొట్టడు, బెదిరించాడు, ప్రేమగా చూసుకుంటాడు. సో అప్పుడు నువ్వు నీ పిల్లలకి ఒక డూప్లికేషన్ ఇస్తున్నావు ఏంటి అని అంటే, నాకు వచ్చిన పిల్లల్ని కూడా ఇట్లా ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు తండ్రి మీద ప్రేమ, తండ్రి చూపెట్టే డూప్లికేట్ అంటే డూప్లికేషన్ ఏంటంటే ఆయన చేసేది ఈయనకి చూస్తున్నాడు, చూసి నేర్చుకుంటాడు. రైట్. సో ఇక్కడ ఏంటనంటే మనం మరి ఇదే పీపుల్ మనం ఫారెన్ పోతాము, వాడు అన్ని రూల్స్ పెడతాడు, ఆ రూల్స్ని పాటిస్తాం. ఎందుకు అక్కడ పాటిస్తాం, ఇక్కడ పాటించాం? మనమే కదా. మన బిహేవియర్ కూడా ఒక బ్యాంక్లో పోతే ఒకలా ఉంటుంది మనది, హోటల్లో పోతే ఒకలా ఉంటుంది, సినిమా హాల్లో ఒకలా ఉంటుంది. బాధ్యత రాహిత్యం అన్నట్టు. సో ఇదంతా మనము చూసారా ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్లలో ఫుడ్ పెడితే ఎట్లా కొట్టుకుంటారు, పెళ్ళిలో ఫుడ్ కాడ ఎట్లా కొట్టుకుంటాం మనం, టక్క గిన్నెలు పెట్టి. ఇదంతా ఏంటంటే మనలో మార్పు రావాలి. దేశం చాలా మంచిది మనది, మనకు నేర్పించిన పద్ధతులు కల్చరు మంచివి, చాలా మంచివి అక్కడ నుండి. కానీ ఎవడో ఒకరు గలీజోడు ఉంటాడు, నేను ఒక్కనే. అప్పుడు ఏమనిపిస్తానంటే, అరే మర్డర్ చేసినోడే మంచోడ్రా, దొంగతనం చేసినోడే మంచోడ్రా కాడికి వచ్చినాం మనం లాస్ట్కు. మంచి చేస్తే ఎవరికి నచ్చదు, చెడు అందరికీ నచ్చుతుంది. గోడ కట్టడం చాలా కష్టం, కూలగొట్టడం చాలా ఈజీ. ఏదైనా చెడు చేయడం చాలా ఈజీ. మన దేశం మనమే ట్యాక్సులు కట్టము, మనమే ట్యాక్సులు ఎగ్గొడతాము, అలానే లూప్ హోల్స్ కట్టుకుంటాము, క్యాష్ ఇప్పుడు చాలామంది బిజినెస్ చూస్తాను, వాడు కార్డ్ యాక్సెప్ట్ చేయడు, లైక్ డిజిటల్ పే యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అవన్నీ బ్యాంక్లో పోతే ట్యాక్సులు తప్పించుకోవాలని క్యాష్ ఇవ్వమంటాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మన క్వాలిటీ లైఫ్ క్వాలిటీగా ఉన్నప్పుడు, మనం వేసే ఓటు క్వాలిటీ వ్యక్తులకు వేసినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో దేశం మస్తు డెవలప్ అవుతుంది. సో 2 టాపిక్స్ అయితే ఇందులో బాగా వచ్చినాయి. ఏంటంటే ఒకటి రేసిజం, ఇంకొకటి డిసిప్లిన్. సో ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేనిది, అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఏది? అంటే రేసిజం అయిపోయింది. డిసిప్లైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఈ 2 కంట్రీలు చెప్పండి. వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా. రూల్స్ని కరెక్ట్గా పాటించడం కానీ, ఇప్పుడు నీకు తెలుసా వేరే కంట్రీస్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు, మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి కంట్రీస్లో ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు, జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా. చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే, అట్లకెళ్ళి ఇటు వచ్చేటివి ఉంటాయి, ఇటు పోయేటివి ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అటు ఇటు పోతాడు. కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి, ఇటు పోయేటోడు ఇటు పోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవడు చూస్తలేని సర్రన ఒకడు వస్తాడు, పెడతాడు. ఇట్లా పోయేటోళ్ళు అందరూ వాడు పోయేదాకా ఆగాలి, అక్కడ సిగ్నల్ పడుతుంది. వాడు పోయేలోగా మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో కాబట్టి వాడైనా ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు. నా సామి రంగా అమ్మో భయం అయితే ఆటోలు పక్కపండి సైక్లింగ్ చేయాలన్నా, నాకు అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు, ప్యాసింజర్ రఫ్ని ఇటు తిప్పుతాడు, వెనుకోడు గాల్లో కలిసిపోయినా పర్లేదు. అంటే అందరు అలా ఉండరు. సో లైక్ దీనివల్ల నేను కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా మీన్ సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ఆటో ఫార్ములా కొంతమందికి మాత్రం అప్లికబుల్. ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు, అంటే 10 మందిని 11 మందిని ఎక్కించుకుంటాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దానిలో దూరిపోతాడు. అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయం అయింది. వాడు ఎట్లా దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు. సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను, నడుపుతారు మన వాళ్ళు. ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు. లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లా కోపం వస్తుంది. భయం అవుతుంది నాకు బండి నడపాలన్న. ఇప్పుడు అన్ని కంట్రీస్లో 2.5 సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా, సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది. వాళ్ళంటే స్ట్రైట్గా పోతారు, ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేమి ఉండవు కదా మ్యాక్సిమం, చాలా వరకు ఆ లైన్లోనే పోతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను, అదే టక్కున ఒకటి నడపగానే పోయి వెనకకెళ్ళి పోయి గుద్దిన, బ్రేక్ వేసిన, దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మని సౌండ్ వచ్చింది. గుర్తుపట్టి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు, వాడిపోడు వాడిదే.
అమ్మ ఇంకా దారుణం. ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు, పక్కకు తీస్తారు, పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటోని గుద్దినావు అనుకో, వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్లా పట్టుకొని పట్ట కొట్టి తీ పైసలు తీ అంటాడా లేదా? అవును, లీగల్గా ఒక వే ఉంది కదా, మరి అది ఫాలో అవుతారా? అవరు. ఎందుకంటే వీడాలే ఉంటాడు, ఆడాలనే ఉంటాడు. సో ఇదంతా ఏంటి అని అంటే జామ్ అవుతుంది అని అంటే ఇట్లా వచ్చి అన్ని సైడ్లో ఇట్లా పోతారు. దానివల్ల అందరికీ లేట్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఆగితే పోతుంది కదా అది. సో మీ రేసిజం లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది, చేతులు చాచి రేసిజం ఎక్కడ లేదు. అంటే రేసిజం అంటే ఉండొచ్చు వేరే పీపుల్, అంటే ఎంతైనా కొంచెం ఈ పార్షియాలిటీ ఉంటుంది. మన వాళ్ళు పరాయవాడిని కొంచెం పరాయవాళ్ళకే చూస్తారు కొన్ని చోట్ల. అదేం లేకుండా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వస్తే అన్ని కంట్రీస్ చాలా బానే ప్రేమగా చూసుకున్నాను. ఏంటంటే అది కారణం ఏంటంటే నేను సైక్లిస్ట్ని కాబట్టి, నేను ఎక్కడ నుండో సైక్లింగ్ దొక్కుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నార్మల్గా జనరల్గా పోతే నాకు కూడా రేసిజం కనపడవచ్చు. సో కొరియాలో ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా, కొరియాలో ఒక బోర్డు పెట్టారు, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్. వాళ్ళకి ఎంత బల్బు ఉండాలి? ఎందుకు అలా అంటే మీరు చెప్పండి, ఎంత బల్బు ఉండాలి? అట్లా చాలా దారుణం కదా కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్కి పోయినావు, నేను వేరే కంట్రీ వాడిని, ఇండియా వాడిని, నేను కొరియన్ అనుకుందాం, పబ్కి పోయినావు. నీకు తెలుసు మనోళ్ళు సుక్క పడితే ఏం చేస్తారో తెలుసు. నేనే మొగన్నట్టు పోయినోడు పోకి ఏం చేస్తాడు, ఆ పోర్ని చూస్తాడు, గెలుకుతాడు. మనోళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు. వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడిపోతారని. అందరు అట్లా ఉంటారా? ఉండరు. పోయినా నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? కొడతాను. ఇండియాలో కొడతావు, కానీ అక్కడ కొట్టరు, కంప్లైంట్ ఇస్తారు. ఓకే, ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? పబ్ ఓనర్కి. ఉన్న బాక్సర్స్నో వాళ్ళనో వీళ్ళనో, బాక్సర్స్ ఇట్లా అట్లా ఏమి ఉండరు, కానీ ఉంటారు కొన్ని ప్లేసెస్. వాళ్ళకి చెప్తాడు, పిలుచుకొచ్చి ఎవరు చూసుకోపోరు అంటారు. పోలీసు వాళ్ళని పంపిస్తే పోతారు, వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వాడు వీడు ఇండియా ఏం చేసింది, పిల్లని గెలికిండు, వీనికి మేనర్స్ లేదు, అలా 1 చూస్తాడు, 2 చూస్తాడు, 3 చూస్తాడు. ఇలా మనోళ్ళు పోయి చాలా వరకు అట్లానే చేసిరు అన్నట్టు పబ్బులల్లో. తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరూ తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే, ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మృగం బయటకు వెళ్తుంది. ఇక కొడితే పెళ్ళాన్ని కొట్టుడు, లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చేవారు, ఇవన్నీ జరుగుతాయి. ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిందంటే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ అని పెట్టిండు. ఇప్పుడు నీకు బల్బ్ లాగా అనిపించిందా? వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది? స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి ఇక్కడున్న మీడియా, ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్, దీని గురించి నేను విన్నాను. ఇక్కడ మీడియా అంతా ఇష్టం ఉన్నట్టు రకరకాల డాగ్స్ ఆర్ అలౌడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టారు. అప్పుడు పెట్టారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. సో ఇక్కడున్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది. మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది? చైనాలో నేను షెంజన్లో ఉన్నా. ఎలక్ట్రానిక్ బిగ్ మార్కెట్, లైక్ నార్త్ స్టేట్. కొంతమంది పీపుల్ ఏం చేశారంటే బాగా తాగిర్రు, రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు. చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు. సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గానే వాళ్ళని కార్లలో కూర్చుని వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు. లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు, లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు. ఇక్కడ కుక్కలను కొట్టినట్టు కొడతారు. రైట్. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? టూరిస్టులను, ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారని పిజ్జాలు ఇచ్చడం బంద్ చేస్తాడు. లేదంటే వాడు ఏం చేస్తాడు? వీళ్ళతో పెట్టుకుని దూరం పోతాడు. మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం మంచి, బాధించడం మంచిది కాదంటారు కదా. వాడు ఎవరినో చూస్తాడు అట్లా దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు పాపం వేరేవాడి దృష్టిలో వేరేవాడి వల్ల వానికి అట్లయింది. నిన్ను ఒక కుక్క కొరికింది, ఇంకోసారి కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా? కానీ ఈ కుక్క అలాంటిది కాదు, మంచిది. అది మంచి ప్రేమగా నీ దగ్గర తోగొప్పుకుంటూ వస్తుంది. కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు కుక్క అంటే భయపడతాను. రైట్. వేరే కంట్రీస్లో కూడా
ఎవరైనా ఒకటి మన పైన రేసిజం చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే. ఓకే. కానీ అదే కంట్రీస్లలో చాలా మందికి అలాంటి అనుభవం కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో నన్ను పిలిచి వాళ్ళ ఇళ్ళలో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు తీపిచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ఎవ్వనో ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇస్తావా నువ్వు? లేదు, ఛాన్స్ లేదు. ఇంట్లో కూడా అడుగు పెట్టనియో. అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురుకాలి కాబట్టి వాళ్ళు రేసిజం చూపెట్టలేదు. నైస్. దిస్ ఈజ్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ. నైస్, సూపర్. సో